ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందా? ఇండియా శత్రువులంతా ఒక జట్టు కట్టారా అంటే అవునంటున్నాయి మన ఇంటెలిజెన్స్ వర్గాలు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చైనా, తుర్కియాలు పాకిస్తాన్కు అత్యంత సన్నిహితం అవుతూ ఉన్నాయి. ఇరు దేశాల ఎయిర్ ట్రాఫిక్ ఇస్లామాబాద్కు సుమారు 60 గంటల పాటు చక్కర్లు కొట్టాయి. దీంతో చైనాతో పాటు తుర్కియా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి వెళ్లిపోయాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. భద్రతా దళాల వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భారీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వైపు దాదాపు 60 గంటల పాటు చక్కర్లు కొట్టాయన్న సమాచారం ఇండియా చెవిన పడింది. మరి దీనికి వెనుక మర్మం ఏంటని మన ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వివరాలు ప్రత్యేకమైన కథనంలో చూద్దాం. మన పొరుగును ఉన్న పాకిస్తాన్ ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి చాప కింద నీరులా సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేలో ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అందుకే అటు చైనా ఇటు తుర్కియా నుంచి భారీ ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని మన నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే చైనా తుర్కియాకు చెందిన అతిపెద్ద మిలిటరీ విమానాలు సుమారు 60 గంటల పాటు పాకిస్తాన్కు చుట్టుచక్కర్లు కొట్టాయి. అయితే మన భద్రతా అధికారుల సమాచారం ప్రకారం పాకిస్తాన్కు ఇటు చైనా అటు తుర్కియాలు భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చిపెట్టాయన్న అంచనాకు వచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చైనాకు చెందిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్లోని రావల్పిండికి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ వద్ద, కరాచీలోని మన్సూర్ ఎయిర్ బేస్ వద్ద ల్యాండ్ అయిందని చెబుతున్నారు. ఇక చైనా యుద్ధ విమానాలతో పాటు తుర్కియాకు చెందిన మిలిటరీ యుద్ధ విమానాలు పాకిస్తాన్లో చురుకుగా పాల్గొన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఇటు చైనా అటు తుర్కియాకు చెందిన యుద్ధ విమానాలు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున హడావుడి చేయడానికి ప్రధాన కారణం. ఇరు దేశాలు కలిసి పాకిస్తాన్కు మిలిటరీ ఎక్విప్మెంట్లు సరఫరా చేశాయని చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా డ్రోన్లు, ఇతర రక్షణ రంగానికి చెందిన మెటీరియల్ ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్, చైనా, తుర్కియాలు రక్షణ రంగంలో ఈ మూడు దేశాలు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి దీర్ఘకాలం నుంచి చైనాపై ఆధారపడుతోంది. మిలిటరీ హార్డ్వేర్కు, యుద్ధ విమానాలకు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కు, మానవరహిత వేదికల కోసం చైనాపైనే పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే గత ఏడాది ఇండియా పాకిస్తాన్ల మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా, పాకిస్తాన్లు మరింత దగ్గరయ్యాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పౌర విమానయాన రంగానికి చెందిన ఇంజనీర్లు పాకిస్తాన్కు అన్ని విధాలా సహాయ సహకారాలందించాయని తెలిపింది చైనా. ఇక తుర్కియా కూడా ఇస్లామాబాద్కు కీలకమైన డిఫెన్స్ పార్ట్నర్గా ఎదిగింది. ముఖ్యంగా డ్రోన్లు, నావల్ సిస్టమ్, ఏరోస్పేస్ టెక్నాలజీ రంగాల్లో సహకరించడానికి ముందుకొచ్చింది. ఈ ఏడాది మేలో పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ తుర్కియాలో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ ఇన్నోవేషన్, అన్మాడ్ సిస్టమ్స్, కొత్త టెక్నాలజీకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో తుర్కియా, పాకిస్తాన్లు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. తుర్కియా అధికారుల సమాచారం ప్రకారం పాకిస్తాన్కు చెందిన సుమారు 200 మంది ఇంజనీర్లు, అధికారులు తుర్కియాలో ఖాన్ అనే 5th జనరేషన్ ఫైటర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారని చెప్పారు. ఇక తుర్కియా అధికారులు మాత్రం త్వరలోనే పాకిస్తాన్తో అధికారికంగా చర్చలు జరిపి పాకిస్తాన్ ఇంజనీర్లు, అధికారులను కూడా ఈ ప్రాజెక్టులో కలుపుకుంటామని పేర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ నెల 7న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై పాకిస్తాన్, తుర్కియా, సౌదీ అరేబియాలు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం నాటో దేశాల మాదిరిగా ఈ 3 దేశాలపై ఏ దేశమైనా దాడులు చేస్తే మిగిలిన 2 దేశాలు కిలిసి దాడి చేసిన దేశంపై యుద్ధానికి దిగాల్సి వస్తుందని ఒక అంగీకారానికి వచ్చాయి. ఇక్కడ అసలు విషయానికి వస్తే సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. గ్లోబల్ మార్కెట్లకు ముడిచమురు ఎగుమతి చేసి సౌదీ అరేబియా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకుంటోంది. అదీ కాకుండా అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉంటోంది. ఇక ఇరాన్, అమెరికా యుద్ధంలో
ఇరాన్పై అమెరికా పెద్ద ఎత్తున బాంబులు కురిపిస్తే ఇరాన్ వెంటనే సౌదీ అరేబియాను టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. అదీ కాకుండా ఇరాన్కు ప్రాక్సీ అయిన యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు కూడా సౌదీ అరేబియాపై విచ్చలవిడిగా దాడులు చేయడంతో పాటు ఎర్ర సముద్రంలో సౌదీ ఆయిల్ నౌకలను ధ్వంసం చేయడంతో సౌదీ అరేబియా భారీ నష్టాలను చవిచూస్తోంది. మరోవైపు ఇరాన్ హార్మూజ్ను దిగ్బంధించడంతో గ్లోబల్ మార్కెట్లకు సౌదీ ఆయిల్ సరఫరా చేయలేకపోతోంది. మరోపక్క ఇరాన్ హౌతీలు విచ్చలవిడిగా దాడులు చేయడంతో పాకిస్తాన్, తుర్కియాల మద్దతుతో తనను తాను కాపాడాలనుకుంటోంది సౌదీ అరేబియా. మరి చైనా, తుర్కియాలు పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చాయా అనే విషయంపై స్క్రూటినీ జరగాల్సి ఉంది. సుమారు 65 గంటల పాటు ఇటు చైనాతో పాటు తుర్కియాకు చెందిన అతిపెద్ద యుద్ధ విమానాలు డ్రోన్లతో పాటు భారీ ఆయుధాలను సరఫరా చేశాయా అన్న అనుమానాలు మాత్రం ఇండియా భద్రతా దళాలను వెంటాడుతున్నాయి. అయితే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాతో పాటు తుర్కియాను మానవరహిత సిస్టమ్ను వినియోగిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ తుర్కియాతో పాటు చైనా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది అంటే ఇండియాపై మరో మారుదండెత్తడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అదీ కాకుండా ఇస్లామాబాద్ ఇటు తుర్కియా అటు చైనాతో కలిసి పెద్ద ఎత్తున మిలిటరీకి సంబంధించి డ్రోన్లను, ఆయుధాలను సమీకరించుకోవటం కూడా ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే చైనా డిఫెన్స్ ఇండస్ట్రీకి పాకిస్తాన్ కీలక భాగస్వామిగా మారింది. తన దేశానికి చెందిన మిలిటరీ అవసరాలతో పాటు చైనా మిలిటరీ ప్లాట్ఫామ్ను పాకిస్తాన్ విదేశాల్లో ప్రమోట్ చేస్తోంది. ఇక చైనా, పాకిస్తాన్లు కలిసి సంయుక్తంగా JF-17 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9ను వినియోగిస్తోంది. అయితే ఇస్లామాబాద్ ఇటు చైనాతో పాటు అటు తుర్కియాతో రక్షణ రంగానికి చెందిన సంబంధాలను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్లోని అత్యంత సంపన్న ముస్లిం దేశాలు అమెరికా తమకు అండగా ఉంటుందని భావించాయి. తీరా చూస్తే అమెరికాను నమ్మి తాము పూర్తిగా మునిగిపోయాయని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. అందుకే సౌదీ అరేబియా, తుర్కియా, పాకిస్తాన్లు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇక అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇస్లామిక్ నాటో కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్న టాక్ వెస్టర్న్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఈ కూటమిలో పలు ముస్లిం దేశాలు చేరుతాయన్న ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఇస్లామిక్ నాటోలో ఈజిప్టు, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియాలను కూడా సభ్యులుగా చేర్పించుకోవాలనుకుంటున్నారు. అయితే బ్రిటన్కు చెందిన మిడిల్ ఈస్ట్ ఐ సమాచారం ప్రకారం ఈజిప్టును నాటో కూటమిలో చేర్చుకోవడానికి సౌదీ అరేబియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా ఈజిప్టు ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఎల్-సిసి ప్రభుత్వంపై సౌదీ అరేబియా ఆగ్రహంతో ఉంది. సిసి ప్రభుత్వం 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియా ఈజిప్టుకు దాదాపు $25 బిలియన్ ఆర్థిక సాయం అందించింది. అయినా కష్టకాలంలో సిసి తమను ఆదుకోవటం లేదని ఆగ్రహంతో ఉంది సౌదీ అరేబియా. యెమెన్కు చెందిన మిలిటెంట్లు సౌదీ అరేబియాపై దాడులు చేస్తుంటే ఈజిప్ట్ తమకు మద్దతు ఇవ్వకుండా యుఏఈతో జట్టు కట్టడం పట్ల ఆగ్రహంతో ఉంది సౌదీ అరేబియా. కాగా సౌదీ కింగ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో పాటు ఆయన తండ్రి కూడా సీసీ నమ్మదగిన వ్యక్తి కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఇండియాతో ఈజిప్టుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాలు రాజకీయ, రక్షణ, ఆర్థికంగా సంబంధాలు బలోపేతం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల కలిసి 2023లో సంయుక్తంగా మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాయి. ఇక ఆర్థికపరమైన అంశాల విషయానికి వస్తే ఇండియాకు చెందిన సుమారు 78 కంపెనీలు ఈజిప్ట్లో రిజిస్టర్ అయ్యున్నాయి. ఈజిప్టులో ఇండియా పెట్టుబడులు $5.5 బిలియన్ వరకు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $6.5 బిలియన్ చేరింది. ఇక ఈజిప్ట్లోని ఇండియన్ కంపెనీల్లో దాదాపు 40,000 ఈజిప్షియన్లకు మందికి ఉపాధి కల్పిస్తున్నాయి ఇండియన్ కంపెనీలు. కాగా పాకిస్తాన్ ఇస్లామిక్ కూటమిలో ఉన్నందువల్ల ఇండియాపై గౌరవంతో ఈజిప్ట్ ఇస్లామిక్ కూటమిలో చేరదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇస్లామిక్ కూటమిలో పాకిస్తాన్ పెద్దన్న పాత్ర పోషించాలని కలలుగంటోంది. అలా అయినా ఇండియాను బెదిరించాలని చూస్తోంది. మరి పాకిస్తాన్ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది కాలమే చెప్పాలి.